కొన్ని సంవత్సరాల క్రితం అడవి మాదే తెలంగాణలో పైచేయి మాదే అన్నారు. ఫారెస్ట్ లో మావోయిస్టుల పాచిక పారనివ్వం. రాష్ట్రంలో అన్నల ఆనవాలే లేకుండా చేస్తామన్నారు పోలీసులు. పంతం నీదా నాదా సై అన్నారు. అడవంతా జల్లెడపట్టి మావోయిస్టులను మట్టుబెట్టారు పోలీసులు. గ్రేహౌండ్స్ బలగాల వేటను తట్టుకోలేక మిగిలిన మావోయిస్టు కమిటీలు ఛత్తీస్గఢ్లోని దండకారుణ్యం దారిపట్టాయి. తాజాగా PLGA వారోత్సవాల సందర్భంగా ములుగు అడవుల్లో పట్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన మావోయిస్టులపై మళ్లీ పోలీస్ బలగాలు పైచేయి సాధించాయి. చల్ప్లాక్ ఎన్కౌంటర్లో ఇల్లందు నర్సంపేట దళాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 ఏళ్ల తర్వాత భారీ ఎన్కౌంటర్. చల్పాక ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతం. తప్పించుకున్న 8 మంది మావోయిస్టులు. తప్పించుకున్న వారి కోసం గ్రేహౌండ్స్ బలగాల సెర్చ్ ఆపరేషన్. విప్లవోద్యమంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వేడుక పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వేడుకలకు ముందే ములుగు జిల్లాలోని అడవులు ఎరిపెక్కాయి. పచ్చటి తెలంగాణ అడవుల్లో ఒక్కసారిగా అలజడి నెలకొంది. మావోయిస్టులు మళ్లీ తెలంగాణలో పుంజుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారా? వారిపై పోలీసుల వ్యూహం ఏంటి? ములుగు జిల్లా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ద్వారా మావోయిస్టులకు పోలీసులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయదలుచుకున్నారు? ఇప్పుడు చూద్దాం. ఉత్తర తెలంగాణలో మావోయిస్టు పార్టీని చావు దెబ్బతీశాయి కేంద్ర బలగాలు. సరికొత్త టెక్నాలజీని వినియోగించి రాష్ట్ర పోలీసుల సహకారంతో మావోయిస్టులను మట్టుబెట్టాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగించి నిత్యం కూంబింగ్ చేపట్టాయి. దీంతో మావోయిస్టులు తెలంగాణ అడవులను ఖాళీ చేసి ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర అడవుల వైపు వెళ్లారు. తెలంగాణలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేశామని అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సరిహద్దు జిల్లాల్లోకి మావోయిస్టులు ఎంటర్ కాకుండా పోలీసులు టైట్ సెక్యూరిటీ పెట్టారు. అటవీ గ్రామాల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. మావోయిస్టులకు గిరిజనుల సహకారం లేకుండా చేశారు. దీంతో తెలంగాణలో పట్టు పెంచుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇన్ఫార్మర్ల నెపంతో 2 గిరిజనులను చంపేశారు. చంపింది తామేనంటూ వెంకటాపురం బాజేడు ఏరియా కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు. చాలా సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో మావోయిస్టుల అలజడి కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నెల రోజులుగా ములుగు అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ మధ్యకాలంలో మావోయిస్టులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఆదివాసీలను మట్టుపెట్టారు. సరిగ్గా ఇన్సిడెంట్కు వారం రోజుల ముందు 2 ఆదివాసీలను ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హతం చేశారు. ఈ నేపథ్యంలోనే తమ భద్రతా బలగాలు కూంబింగ్ విస్తృతం చేశాయి, తనిఖీలు విస్తృతం చేశాయి. మరోవైపు మావోయిస్టు పార్టీని బలోపేతం చేసేందుకు ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ చల్పాక అడవుల్లో సమావేశమైంది. మావోయిస్టు PLGA వారోత్సవాల సందర్భంగా తమ ఉనికిని చాటుకునేందుకు సిద్ధమయ్యాయి. మావోయిస్టుల సమావేశంపై పక్కా సమాచారం అందుకున్న గ్రేహౌండ్స్ బలగాలు ములుగు జిల్లా పోలీసులు మావోయిస్టులను చుట్టుముట్టారు. మావోయిస్టులు పోలీసులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఒక 10 to 12 మెంబర్స్ ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ లో కనిపించారు. అలాగే ఇమీడియట్లీ దే స్టార్టెడ్ ఫైరింగ్ టువర్డ్స్ అవర్ పోలీస్ పార్టీ. ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ అపీల్స్ మన పోలీస్ కంటిన్యూస్లీ అపీల్ చేసిన సరెండర్ అవ్వండి, వెపన్స్ వదిలేసి అని కూడా వాళ్ళు వినకుండా కంటిన్యూస్లీ ఫైర్ చేస్తూనే ఉన్నారు. సో సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన పార్టీ కూడా ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 6:20 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫైరింగ్ జరిగింది. ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. 8 మంది తప్పించుకుని పారిపోయారు. ఘటనా స్థలంలో 2 AK-47లు, ఇతర వెపన్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సెర్చ్ చేసిన తర్వాత ఒక 7 మెంబర్స్ చనిపోవడం తెలిసింది. ఇంకా కొంతమంది పారిపోయారు. సో వాళ్ళు వెపన్స్ వచ్చేసి 2 AK-47, తర్వాత G31, ఇన్సాస్ 1, 303 అండ్ సింగిల్ షాట్ 1 ఇన్ని వెపన్స్ కూడా అక్కడ కనిపించాయి. ఎన్కౌంటర్లో ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ సెక్రటరీ కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న ఉన్నట్లు తెలుస్తోంది. ఏటూరు నాగారం మహదేవ్పూర్ కమిటీ సెక్రటరీ ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు అలియాస్ కమలాకర్, ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ సభ్యుడు ముస్తకి దేవల్ అలియాస్ కరుణాకర్, ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ సభ్యురాలు ముస్తకి జమున, మావోయిస్టు పార్టీ మెంబర్లు జైసింగ్, కిషోర్, కమలేష్ చనిపోయినట్లు సమాచారం. ఎన్కౌంటర్ నుంచి 8 మంది మావోయిస్టులు తప్పించుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టులు పోలీసులకు లొంగిపోవాలని ములుగు ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చారు. మరోవైపు ఎన్కౌంటర్తో ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు గిరిజనులు. PLGA వారోత్సవాల సందర్భంగా పట్టు కోసం మావోయిస్టుల ప్రయత్నాలు, వారిని మట్టు పెట్టేందుకు పోలీసుల వ్యూహ ప్రతివ్యూహాల నేపథ్యంలో పచ్చటి అడవుల్లో మళ్లీ నెత్తురు చెందింది. 14 సంవత్సరాల తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు ఊహించని విధంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఈ పరిస్థితులు ఎటు దారి తీస్తాయని ఒక టెన్షన్ వాతావరణం మళ్ళీ ఏజెన్సీ గ్రామాల్లో నెలకొంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.